రోజు రోజుకి కొత్త పుంతలు తొంగే విధంగా తెలుగుదేశం పార్టీ వారి అనుకూలంగా ఉన్న మీడియా కూటమిలోని పార్టీలు తీవ్రమైన ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తిరుపతి లడ్డూ వివాదాన్ని ప్రస్తావన చేశారో 18వ తారీఖున కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ సమావేశంలో ఆయన జంతువుల కొవ్వు లడ్డూ తయారీలో ఉపయోగించినటువంటి నెయ్యిలో కల్తీ కలిసింది అనేటువంటి ఆరోపణ చేశారో ఆ ఆరోపణ తరువాత అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి అనేక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కూడా అందరూ కామన్గా చేసినటువంటి కామెంట్ ఏంటంటే దీన్ని నిగ్గు తేల్చాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిందని అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణ రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదు, దీనికి ఒక లాజికల్ ఎండ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు, కొన్ని పార్టీలు. కొందరైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు. కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి వారి చేత విచారణ జరిపించాలి. ఇది పెద్ద ఆరోపణ, మతపరమైనటువంటి ఆరోపణ. భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ. దీన్ని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వవ్యాపితంగా వినిపించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తానన్నాడు. ఏం ఎంక్వైరీ విన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విచారణ జరిపిస్తాను అని ఆయన చెప్పిన తర్వాత దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి మానవతావాదులు కానీ రాజకీయ నాయకులు కానీ హిందుత్వానికి సంబంధించిన వారు కానీ చాలా ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ఆరోపణ చేసి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తాను అనడం ఏమిటి, ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి. అప్పుడు నేను అనుకున్నా, డిఐజీ ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిఐజీ ఏం చెప్తాడు? ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు, వాళ్ళందరినీ ఉరేయమని ఉంచుతారు. ఇంతేగా మీరు చేసేది. దానికన్నా ఇంకో బెటర్ చేయటం బెటరు. మీ అబ్బాయి ఉన్నాడు కదా లోకేష్, విద్యాశాఖ మంత్రి, ఆయన నాయకత్వంలో కమిటీ వేసి విచారణ జరిపించండి, ఈజీగా అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీసు ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని, అసత్యమని, కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించటం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు, హిందుత్వవాదులు, మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే, లౌకికతత్వం కావాలని కోరుకునే మేధావులు ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి చేస్తున్నాం. నేను ఏంటంటానంటే ఇక్కడ ఒక ఆరోపణ చేశారు ఒక రాజకీయ నాయకుడు, అందులోనూ ముఖ్యమంత్రి గారు.
ఎవరి మీద ఆరోపణ చేశారు? గత ప్రభుత్వం మీద చేశారు. అంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. ఇది రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే డిమాండ్ చేస్తే, చిత్రమైన విషయం ఏంటంటే లాజికల్గా ఏం అవ్వాలండు విచారణ జరిపి దీనిలో వీళ్ళు తప్పులు చేశారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఒక నిష్పక్షపాతమైన విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది. అలా కాకుండా తప్పు జరిగిపోయింది అంటున్నారు. ఈనాడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్లో రాసేస్తున్నారు. మొట్టమొదటి రోజునేమో అనుమానం అన్నారు, రెండో రోజునేమో నిజం అన్నారు. ఆంధ్రజ్యోతి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేసి రాసేస్తుంది, ఆయన టీవీలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి రాసేస్తున్నారు. రాసేసి శిక్షించాలంటున్నారు. ఏంటి నాకు అర్థం కాల. మీరు అలాంటప్పుడు డిఐజీ స్థాయిలో అధికారిని ఇంకా వేయాల్సిన అవసరం ఏముంది? ఈనాడు చెప్పినట్టు, ఆంధ్రజ్యోతి చెప్పినట్టో, లేదా టీవీలు చెప్పినట్టు చేసేయండి. ఏమిటి దుర్మార్గం అంటున్నా. ఒక గుడ్డగాల్చి మొఖాన వేసిన తర్వాత మీరు దాన్ని మేము తుడుచుకునే కార్యక్రమం కాకుండా వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి ఉండాలి. ఎప్పుడైతే మీరు చేసిన ఆరోపణలో పసలేదో ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నారు. నేను చాలా విచిత్రమైన అంశం ఏంటంటే, ఇది మన ఇక్కడ తిరుమలలో ఒక కార్యక్రమం చేపట్టారు. ఇవాళ నిన్న శాంతి యాగం అంటే ప్రసాదం అపవిత్రం అయిపోయింది, ఆ అపవిత్రమైనటువంటి ప్రసాదానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతి హోమం చేశాము అన్నారు. ఎక్కడ అపవిత్రమైంది? లడ్డు ఏమైనా అపవిత్రమైందా? కల్తీనైతే ఎప్పుడైనా వాడారంటే దానికి సమాధానం లేదు. అపవిత్రమైంది, హోమం చేసేద్దాం, హిందుత్వాన్ని రెచ్చగొట్టేద్దాం. దీనికి తోడు మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ప్రాయచిత్త దీక్ష చేపట్టారు. ఆయన ప్రాయచిత్త దీక్ష మేము చేపడతాం, నిరూపించండి. ప్రాయచిత్తం అంటే ఏంటి? మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించిన ఆయన అని కదా ప్రాయచిత్తం. ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ ప్రాయచిత్తానికి చక్కని ఉదాహరణ మొన్న జరిగింది. ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ఒక దళితుడిని, డాక్టర్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించారు. ఏం దూషించారో నేను చెప్పను కెమెరాల ముందు, బాగోదు. అవన్నీ సర్క్యులేట్ అయినాయి. ఆయన తప్పు అయిపోయిందండి, నేను ప్రాయచిత్త దీక్ష చేసుకుంటున్నాను చేశాడు. అది ప్రాయచిత్త దీక్ష అంటే. మేము కూడా చేస్తాం, నిరూపించండి అంటున్నా. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారో, సుబ్బారెడ్డి గారో, లేదా కరుణాకర్ రెడ్డి గారి కాలంలో కల్తీ కలిసింది జంతు నూనె అని చెప్పండి, నిరూపించండి. నువ్వు చెప్తేనా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, లోకేష్ చెప్తాను, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. మేము ప్రాయచిత్త దీక్ష చేయాలి? నాకు అర్థం కాదు. రాజకీయంగా కక్ష పెట్టుకున్న మీరు నిరూపించండి, మేము ప్రాయచిత్త దీక్ష చేస్తాం. మీరెందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారు? మీరు తప్పు చేయలేదు కదా. ప్రాయచిత్తం అంటే అనుభవించటం. మేము నిజంగా చేసి ఉంటే మీరెందుకు అనుభవించాలి? మేము అనిపిస్తాంగా. నిరూపించే శక్తి మీకు లేదు. ఇప్పుడైతే ఆరోపణ సరైంది కాదో హంగామా చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా కామెంట్ చేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్స్ చేశారు. నేను విన్నాను, ఎంతవరకు నిజమో కామెంట్స్ నేను కూడా చూశాను పత్రికల్లో. వైవి సుబ్బారెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి బైబుల్ పట్టుకుంటుందని చెప్పారు. అంటే అక్కడ మత ఘర్షణలు క్రియేట్ చేయడం కోసం మాట్లాడారు. అంతేకాదు, ధర్మారెడ్డి గారు కొడుకు చనిపోతే 11 రోజుల తర్వాత, దినవారాలు అయిపోయిన తర్వాత గుడికి వచ్చాడు, అటు రాకూడదు అని మాట్లాడారు. అంటే వీళ్ళు హిందుత్వ ద్రోహులు, నేనే హిందుత్వాన్ని బాగా తీసుకువెళ్లేటటువంటి వ్యక్తిని అనేది మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనే ప్రయత్నం చేశారు. మరి నాకు తెలుసు, ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోతే దినవారాలు అయిన తర్వాత వచ్చి ఆయన గుడిలో తన ధర్మాన్ని దాన్ని నిర్వహించారు. అది తప్పు కాదని అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు గొప్ప పని చేశారు. మీకు గుర్తుందా? చాలామంది సీనియర్స్ గుర్తుండే ఉంటుంది. ఆయన తండ్రి గారు మరణిస్తే ఆయన తలనీనాలు ఇవ్వాల, గుండె చేసుకోవాలి. ఆయన వాడు తమ్ముడు చేతి చేయించాడు.
తల్లి చనిపోయినప్పుడు కానీ తండ్రి చనిపోయినప్పుడు కానీ ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు తలనీలాలు ఇవ్వలేదు. నువ్వు హిందుత్వాన్ని గురించి మాట్లాడతావు, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతావు, ధర్మారెడ్డి గురించి మాట్లాడతావు, సుబ్బారెడ్డి గురించి మాట్లాడతావు. ఏం ధర్మం అయినా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. మీ తండ్రి తల్లి చనిపోయిన రోజున ఏ రోజున కూడా ఒక పెద్ద కొడుకుగా నువ్వు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి గుండు చేయించుకున్నటువంటి వ్యక్తివి. తిరుపతి వచ్చి ఏ రోజున గుండు చేయించుకోలేదు. నువ్వు తిరుపతి ప్రసాదం గురించి, తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే మాట్లాడేవి తప్పులేదు. అది సుబ్బారెడ్డి మీద, ధర్మారెడ్డి మీద నొక్కేయాలని, నెట్టేయాలని ప్రయత్నం చేసేటటువంటి దారుణమైన అంశం, చాలా ప్రమాదకరమైన అంశం అని మనం చేస్తున్నాం. సుబ్బారెడ్డి గారి సతీమణి, ఆమె పేరు స్వర్ణ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, ఆమె పేరుతో ఒక గెస్ట్ హౌస్ ఉంది తిరుమల తిరుపతి కొండ మీద. ఆయన చైర్మన్ అయిన తర్వాత పెట్టింది కాదు, అంతకుముందే పెట్టుకున్నాడు ఆయన ప్రేమతో, భక్తితో. ఆమె ఎంత భక్తురాలంటే ప్రతిరోజు గోవుకి పూజ చేసిన తర్వాత బయటకు వస్తారు వాళ్ళు. అంత సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి భార్య. ఆమెను బయటికి లాక్కొచ్చి తిడుతున్నావు. ధర్మారెడ్డి కొడుకు చనిపోతే దాన్ని తిడుతున్నావు. నువ్వే సనాతన ధర్మానికి చాలా నిర్దిష్టమైనటువంటి వ్యక్తిని అనేటువంటి ప్రచారం చేసుకునేటటువంటి తాపత్రయపడుతున్నావు. ఇది ధర్మం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు, మరొకసారి చెబుతున్నా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీనికి మీరు అన్ని విధాలా మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో అనేది కూడా ఇవాళ నేను చెప్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను. ఇంకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిన్న ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడగటం ఏంటండి? మేము తప్పు చేసామని నిరూపించండి, నీ బూట్లు తుడుస్తా నేను. మేము తప్పు చేసామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది, ఆ నువ్వు నిరూపించు, నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం. ఏంది డ్రామాలు? అదేమంటే ఆయన ఏమన్నాయంటే, హైందవ దేవాలయాలే, వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు, హిందూ దేవాలయాలు. నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు కదా? ఇది సాంప్రదాయమా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా? నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి హైడ్రామా క్రియేట్ చేశాడంట. నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్, వెళ్ళి అక్కడే ప్రమాణం చేశాడు దైవం ముందు. దాన్ని హైడ్రామా అంట. ఆయన హైడ్రామా చేసింది, మీరా హైడ్రామా చేసింది? ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు, ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం. కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు నిర్ణయించాలి అని. దీన్ని ఏమంటారో చెప్పమని అడుగుతాను.
అయిపోయిందా? అది చాలయ్యా, మీరు దండం పెట్టాలి, మీకు దండం పెట్టాలి. అది వాట్ ఈస్ దిస్? నిన్న మా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే, నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు, నిరూపణ చెయ్యని ఆరోపణలు చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట. మరి ఇదేంటి? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఇది హైడ్రామా కాదా? నేను మనవి చేస్తున్నానండి, నేనేం అనుకోవద్దు. మీకు ఆంజనేయ స్వామి భక్తులు మీరు అన్నారు. అక్కడెక్కడో మన కొండగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా వెళ్ళి పూజ చేశారు. మీరు భక్తులనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు. మీరు దైవభక్తులు, దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు. సరే, మీరు ఆంజనేయ స్వామి భక్తులు అంటున్నారు. ఆంజనేయ స్వామి మీద ప్రమాణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి. మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి, అప్పుడు ఎంక్వైరీ చేయించండి. అంతేకాదు ఇంకో మాట అన్నారండి, ఏదది అక్కడెక్కడ రామ మందిరానికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా 1000 లడ్డూలు ఎన్నో పంపించారంటే దానిలో కూడా కలిసిందంట. నిర్ధారణ చేశాడు. అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి 1000 లడ్డూలో 1,00,000 లడ్డూలో నాకు తెలీదు, అది లెక్క చెప్పాడు ఆయన, ఎక్కడ ఉంది. దానిలో కూడా ఈ కొవ్వు కలిసింది అని చెప్పాడు. ఏంది ఇంత దుర్మార్గమా? నాకు అర్థం కాల. అక్కడేమో చాలా స్పష్టంగా చెప్తున్నారు, అయ్యా ఆ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి వచ్చింది, ఆ నెయ్యిని టెస్ట్ చేశాము, అక్కడ నుంచి ఆ నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి పంపించాము, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు, దానిలో కల్తీ ఉందన్నారు, ఆ లారీని తిప్పి పంపించేసాం అన్నారు. అర్థం కాలేదు. ఇంకా ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ నెయ్యి వాడారేమోనని. ఆ నెయ్యి వాడలేదని ధర్మారెడ్డి ఆయన ఈవో గారే చెప్తున్నాడు. ఆ వాడని నెయ్యలో దాని ద్వారా అపవిత్రమైపోయిందని వాళ్ళు అన్నీ శుద్ధి చేస్తున్నారు. అంటే ఒక డ్రామా, హిందుత్వాన్ని రెచ్చగొట్టేయాలి, వైసీపీకి వ్యతిరేకంగా అనేటువంటి కుట్ర. ఇది మహాపాపం కాదా? దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయి కదా. ఏదో స్వామి చెప్తారే, నిజం గడప దాటి బయటకు వచ్చేసరికి అబద్ధం అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తుందంట. ఆ రకంగా ఉంది ఇప్పుడు. అక్కడేమో శాంతి హోమం చేస్తారు ఆయన, ఇక్కడేమో ఈయనేమో ప్రాయచిత్త దీక్ష చేస్తారు. అమ్మో ఏదో జరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత్త దీక్ష చేశాడు, మెట్లు కడిగాడు, ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి డౌట్ క్రియేట్ చేయడానికి మీరు తాపత్రయపడుతున్నారు తప్ప మీరు సరైన ఎంక్వైరీ చేయడానికి మాత్రం భయపడుతున్నారు. సింపుల్. సరైన ఎంక్వైరీ చేయడానికి భయపడబట్టే కదా ఇవాళ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. సుబ్రహ్మణ్య స్వామి, యు నో వెరీ వెల్, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రిగా చేశాడు. ఆయన బేసికల్గా ఈజ్ అడ్వకేట్, సుప్రీంలో ఉన్నటువంటి అడ్వకేట్, మేధావి. ఆయన ఇవాళ కోర్టులో ఫైల్ చేశాడు, సుప్రీంకోర్టులో. ఏమిటి దుష్ప్రచారం ఏంటి, దీని మీద నిగ్గు తేల్చమని ఏమడిగాడు ఆయన? ఒక సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్టు వేసి విచారణ జరపమన్నాడు. ఎందుకు జరపరు మీరు చెప్పండి? ఓకే అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఓకే అని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు భయం మీకు అంటున్నా? సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిపి నిగ్గు తేలిస్తే ఏమిటి మీ భయం? దానికి ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు? డిఐజీ మీద ఎందుకు పెడుతున్నారు? ఐజీ మీద ఎందుకు పెడుతున్నారు? కానిస్టేబుల్ మీద ఎందుకు పెడుతున్నారు? భయం. ఎందుకంటే ఇది అవాస్తవం కాబట్టి. అవాస్తవం అని వస్తే తప్పచారం చేశామని ప్రజలకు అర్థమైపోద్ది కాబట్టి. ఒక పెద్ద ఆరోపణ చేశాం, నిరూపించలేం కాబట్టి. నిరూపించాలంటే ఒక ఐజీ స్థాయిలో వేసి వాటి చేత రాయించేసేసి ఇచ్చేద్దామని సింపుల్గా. ఏమిటి అన్యాయం అంటున్నా? నేను మనవి చేస్తున్నా, న్యాయస్థానాలు దీనిలో ఇంటర్ఫీర్ అవుతాయని నమ్ముతున్నా. భారతదేశ న్యాయస్థానాలు ఎక్కడో చోట ఇంటర్ఫీర్ అవ్వాలి, వాస్తవాలు బయటకు రావాలి,
చంద్రబాబు సంగతి ఏంటో తేలాలి అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఏ రాజకీయ నాయకుడికైనా ఇది గుణపాఠం కావాలి. దైవాన్ని అడ్డం పెట్టుకొని ఆరోపణలు చేయటం తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. వాస్తవాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఊరినే హంగామా చేసి పోవటం కాదు. ఊరికినే బీజేపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు హంగామా చేసిపోవటం, ఈయనేమో మెట్లు కడగటం, ఆయనేమో అక్కడ శాంతి యాగం చేయటం, హిందువులందరూ రెచ్చగొట్టడం, రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి, అన్ని మతాలు సహజీవనం చేస్తున్న భారతదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పారసీకులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. ఎంతో చక్కగా సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తులు మనం. వీటన్నిటికీ అతీతంగా ఆలోచించవలసినటువంటి ప్రజాప్రతినిధులే ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి పాపాత్ముడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవాలు బయటకు రావాలి, నిగ్గు తేలాలి, సుప్రీంకోర్టు స్థాయిలో జరగాలి, జడ్జి స్థాయిలో జరగాలి. దీనిలో తప్పు చేసిన వారు శిక్ష పడే విధంగా చేయాలి తప్ప ఏ ఎస్ఐతోనో, డిఐజీతోనో, ఏ ఎస్పీతోనో నీ కింద పనిచేసే వ్యక్తులతో విచారణ జరిపి చేతులు కడుక్కోవాలనుకుంటే కుదరదు. ఒకసారి ఆరోపణ చేశావు, దానికి ఎంత దూరమైనా వెళ్ళి ఆ ఆరోపణలను నిరూపించుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఆ నిరూపణ కాకుండా మేము ఎంక్వైరీలు, ఉన్నతమైన ఎంక్వైరీలు అడిగే హక్కు మాకుంది. ఖచ్చితంగా దీనిలో భగవంతుడు, ప్రజాస్వామ్యం న్యాయం చేస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. దాంతోపాటు ఆయన ఎవరు, మన సినిమా యాక్టర్ ఆయన ప్రకాష్ రాజ్ గారి మీద కూడా, సరే ప్రకాష్ రాజ్ గారికి మాకేం సంబంధం లేదు, ఇంకో రాజకీయాలకు మాకేం సంబంధం లేదు. ఆయన అప్పుడప్పుడు సమాజం గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన కూడా ఏదో ట్వీట్ చేశాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి ఏదో మాట్లాడారు. ఆయన ట్వీట్ చేసింది ఏంటి? డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద స్టేట్ వేర్ యు ఆర్ ది సీఎం. ఈ సంఘటన జరిగింది నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగింది. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ఎంక్వైరీ చేయండి, కల్ప్రిట్స్ని పట్టుకోండి, వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాడు. వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ది ఇష్యూ నేషనల్లీ? ఎందుకు నువ్వు ఇంత రచ్చ చేస్తున్నారు? దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారు? దీన్ని బ్లోఅప్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ది కంట్రీ. ఇప్పటికే మనకి కావాల్సినంత కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి సెంటర్లో ఉన్న ప్రభుత్వం వల్ల. నేను కామెంట్ చేశాడు. ఇది సింపుల్. దీనిలో తప్పేంటి నేను అడుగుతా ఉన్నా. ఆ ప్రకాష్ రాజ్ గారితో నాకు సంబంధం లేదు, ఆయన మా పార్టీ కాదు, నేను ఇప్పుడు కలం కూడా కలవాలి. తప్పేంటంటున్నా? ఎందుకయ్యా దేశం అంతా ఊరిని గందరగోళం చేస్తావు? నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు, ఎంక్వైరీ చేయి, కల్పిట్స్ని బయటికి తీసుకురా అని చెబితే అది నచ్చదంట. మెట్లు కడుగుతాను, 11 రోజులు దీక్ష చేస్తాను, తిరుపతి వెళ్ళి అక్కడ రాజకీయ ఉపన్యాసం చేస్తాను, ఈనాడులో రాణిస్తాను, ఆంధ్రజ్యోతిలో రాణిస్తాను, టీవీ ఛానల్స్తో నాకు అనుకూలమైన డిబేట్లు పెట్టిస్తాను. ఇదేనా చేయాల్సింది? ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటుంటారు, నేను చాలా నీతి నిజాయితీ అని. ఏదో కొంతనా నమ్ముదాం, ఆయన నీతి నిజాయితీ, నిజంగానే దైవభక్తుడు, కొద్ది గొప్ప సమాజం ఉందని అనుకున్నాం. అయినా నేను చెప్తున్నా, చంద్రబాబు తోక పట్టుకుని సముద్రంలోకి పోతున్నావు నువ్వు. చంద్రబాబు మోసగాడు. మతాన్నైనా ఉపయోగిస్తాడు, దేనైనా ఉపయోగిస్తాడు, దేనికైనా సిద్ధపడేటటువంటి ఒక రాజకీయంగా రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తోక పట్టుకుని వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం. మనం ఇంకో మాట కామెంట్ చేశాడు, దానికి కూడా చెప్పాలి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా సిద్ధం. మాబుట్టాను గొడవ పెట్టుకుని ఎంత గొడవకైనా సిద్ధం. ఏంది గొడవ? ఏంది దీనిలో రాజకీయ విమర్శలు? నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నాము మేము. ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయిపోయామే. నువ్వు చంద్రబాబు భుజాన్ని ఎక్కావో, చంద్రబాబు నీ భుజాన్ని ఎక్కారో తెలియదు, కానీ మీరు పెద్ద బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నారు. మీతో మేము గొడవ పెట్టుకుంటామా? మాకెందుకు గొడవ? నువ్వు గొడవ పెట్టుకుంటావు మమ్మల్ని.
నెయ్యిలో కొవ్వు కలిపారని గొడవ పెట్టుకుంటున్నావు. నువ్వు గొడవ పెట్టుకునే కార్యక్రమం చేసి ఏం మాటలు గొడవ పెట్టుకునే మాటలు ఇయ్యనా? గొడవ పెట్టిన వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? సో కొద్దిగా ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. మీరు ఆంజనేయ స్వామి భక్తులు, పేద ప్రజల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ప్రాయచిత్త దీక్ష చేయవలసింది దీనికి కాదు, నానాజీని అడగండి. నానాజీ చేశాడు ప్రాయచిత్త దీక్ష. ఆ రకంగా మీరు తప్పు చేస్తే మీరు చేయాలి, మేము తప్పు చేస్తే మేము చేయాలి. నిరూపించు, మేము చేస్తాం ప్రాయచిత్త దీక్ష. వాకేం అభ్యంతరం లేదు. అయితే ఒకటి ఉందిలే, ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉండవంట. విన్నారు మీరు? నానాజీ మీద కేసు పెట్టరంట. ఒక దళితుడైనటువంటి ప్రొఫెసర్ని తిట్టారు, ఆ పక్కన ఉన్నవాడు కొట్టాడు. చూసారా మీరు? కొట్టాడు కూడా. కానీ ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉండవంట. కొత్త సిస్టమ్. పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ సిస్టమ్ తీసుకొచ్చారండి. ఎవడైనా నేరం చేస్తే, ఎవరైనా ఒక దళితుడిని తిడితే, ఎవడైనా ఒక ప్రొఫెసర్ని తిడితే, ఎవడైనా ఒక ప్రొఫెసర్ని కొడితే ప్రాయచిత్త దీక్ష 12 గంటలు చేస్తే మీ కేసు ఉండదండి. కొత్త చట్టం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాట్ ఫీలింగ్ షై. ఒక దళితుడిని కొట్టి దూషిస్తే ప్రొఫెసర్ని, మేధావిని, మీ ఎమ్మెల్యే కేసు పెట్టుకోకుండా ఉన్నారు. ఏం ధర్మం అయ్యేది నాకు అర్థం కాదు. ఎక్కడ పోతున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు సాంప్రదాయాన్ని మీరు? సరే, అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేమ్ తొలగిస్తే కేసు పెట్టలేదు అనుకో, పోనీ అది అక్కడ పెడదాం. ఒక దళితుడే, అది మా పార్టీ వాడు కాదే. అతని మీద దాడి చేసి కొట్టబోయి బూతులు తిట్టి భయంకరమైన బూతులు తిట్టారు. ప్రాయచిత్త దీక్ష చేశాడు, కేసు లేదు. శభాష్. న్యూ చట్టాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా. చాలా గొప్పవారండి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి నీ ప్రాయచిత్త దీక్ష పక్కన పెట్టి మా మీద ఎంక్వైరీ చేసి నిరూపించే కార్యక్రమం చేయి. రెండోది, మీ నానాజీ తప్పు పని చేశాడు, కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయి. ఈ రెండూ చేసిన రోజున నువ్వు నిజమైన దైవభక్తి ఉన్నవాడు అని నమ్ముతాం. లేకపోతే ఇది కూడా చంద్రబాబు లాగా నాటకం అనుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఆలోచించమని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు, అదేం షూటింగ్ అది, హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటున్న మీకు నమస్కరించి వినయంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ కార్యక్రమాలు చేయండి తప్ప ఊరిని ఆవేశపడమాకండి. అదేమంటే దీక్షలో ఉండి కూడా మా మీద ఆవేశపడిపోతున్నారు. అసలు సరుకు లేనప్పుడు ఎక్కువ ఆవేశం వస్తుంది. నిజంగా నిరూపించే దమ్ముంటే ఆవేశం రాదు. ఆరోపణ కూడా విపరీతమైన ఆరోపణలు. ధర్మారెడ్డి గారి మీద ఆరోపణ, సుబ్బారెడ్డి గారి ఆరోపణ, మరి మా కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ. అయినా మాకు ఆయనకేం పెద్ద మాకేం కోపాలు లేవండి. కోపాలు లేకపోతే ఇదేం పని? ఎక్కడో మీకు అంతర్గతంగా ఏదో కక్ష పెట్టుకున్నారయ్యా. కక్షను వదిలేయండి. చంద్రబాబు వదలడుగా, మీరన్నా వదలండి. ఒక మంచి, ఎందుకంటే భవిష్యత్తు కలిగిన నాయకులు కదా. ఇప్పుడే డిప్యూటీ సీఎం అయ్యారు. భవిష్యత్తులో ఏమవుతారో చెప్పలేం కదా. మీరు కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఉంటున్నాను అని తెలుగుదేశం వాళ్ళు అనుకునే విధంగా కాదు, నీ పార్టీ వాళ్ళు అనుకునే విధంగా ప్రవర్తించు. సామాన్య ప్రజలు అనుకునే విధంగా ప్రవర్తించు. ఏదో ప్రకాష్ రాజు ఒక సలహా ఇస్తే ప్రకాష్ రాజు మీద ఆవేశపడిపోతే ఎట్టా చెప్పండి, నాకు అర్థం కాదు. అంటే నీకు ఎవరు సలహా ఇవ్వకూడదా? ఇస్తే ఊరుకోవా? ప్రకాష్ రాజుకి ఏమి సంబంధం, రాజకీయాలకు ఏమి సంబంధం ఉండాలని అనుకోవట్లేదు నేను. ఈజ్ ఎన్ యాక్టర్ లైక్ యూ, ఈజ్ ఎ నైస్ యాక్టర్ లైక్ యూ, లైక్ యువర్ బ్రదర్. ఏదో చనువు తీసుకొని ఒక ట్వీట్ చేశాడు సమాజ శ్రేయస్సు గురించి, దానికి ఆవేశపడిపోయి ప్రకాష్ రాజు అంటే ఏంటి, ఇది ధర్మం కాదు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. చెప్పాక ఇందాక హంగామా చేసిన ఆరోపణలో పసైనప్పుడు సౌండ్స్ ఎక్కువ మోగిస్తున్నారు. మంచి సింగర్ అయితే తక్కువ సౌండ్లో ఉంటుంది. నాలాంటోడు పాటలు పాడటం మొదలయ్యాడుకో దరువులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే సరుకు లేదు కాబట్టి. ఆయనకి వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారికి, ఆంజనేయ స్వామి భక్తులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీరు అడిగిన ప్రశ్నకి 11 రోజులు ప్రాయచిత్త దీక్ష అని చెప్పి సినిమా షూటింగ్లో పాల్గొనడం తప్ప రైటా? ఆయనకే వదిలేద్దాం. పాల్గొమను. ఇప్పుడు అది ఆయన విఘ్నతకే వదిలేసే ప్రశ్న తప్ప మళ్ళీ గొడవ పెట్టుకోమని మీ సంగతి తెలుపుతా అంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ బాబు మాకు ఇప్పుడు? ఆయనతో మేము ఎక్కడ గొడవ పెట్టుకోం. హరిహర వీరమల్లు ఆయనతో గొడవ పెట్టుకోగలం మేము? తిరుపతిలో అపవిత్రమైన ఆరోపణ చేస్తే కమ్యూనల్ టెన్షన్స్ ఎందుకు వస్తాయి ఈ దేశంలో?
కమ్యూనల్ టెన్షన్స్ కాదు. నేనేదంటే ప్రకాష్ రాజ్ గారు అదే కదా ట్వీట్ చేసిన దాంట్లో. నో, ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పాడు ఆయన ఉద్దేశం అది. ఎందుకు వస్తే ఆయన అడగాలి మీరు. మీరేం చెప్తారు? నేనా ఖచ్చితంగా హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నప్పుడు ఏమన్నాడు? నేను ఒక మాట చెప్తానబ్బా నాగరాజు, ఇదే క్రిస్టియన్ దేవాలయాలు జరిగితే ఊరుకుంటారా అంటే ఏంటిది? వాట్ ఇస్ దిస్ వాట్ దిస్? పవన్ కళ్యాణ్ అనడం లేదు నిన్న ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హెడ్డింగ్ వచ్చింది రాలేదా? అందరూ క్రిస్టియన్స్ హిందూస్ బాగానే చక్కగానే బతుకుతున్నాం కదా, మనం ఏం కొట్టుకోవట్లేదు కదా, ఏంటిది? ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది? నేను హిందువును కదా, నువ్వు హిందువు కదా, నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకోలేదా? అఫ్కోర్స్ చంద్రబాబు ఇప్పుడు కొట్టుకోలేదు, అది వేరే విషయం. ఏంటిది? మా తండ్రి సరిపోతే నేను గుండు చేయించుకున్నాను శుభ్రంగా, సాంప్రదాయాన్ని పాటించామే. మనం పుట్టడం హిందువులుగా పుట్టాం, అది మనం కోరుకుంటే పుట్టలేదు. మన చిన్నప్పటి నుంచి మన హిందుత్వాన్ని మన తల్లిదండ్రులు నేర్పారు, ఫాలో అవుతున్నాం. తిరుపతి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, కూర్చొని సార్ గుండు చేయించుకుంటున్నాం, వస్తున్నాం భక్తితో. దీన్ని ఇంతవరకే పరిమితం చేయాలి తప్ప ఏదో కమ్యూనల్ టెన్షన్స్ విన్నట్టుగానే కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మరి ప్రకాష్ రాజ్ అన్నాడు. వాతావరణం కూడా అలాగే ఉంది. ప్రకాష్ రాజ్ చాలా సార్లు మోడీ మీద హిందుత్వం మీద ఆరోపణలు చేసిన వ్యక్తి ఈ రోజు అపవిత్రం జరిగిందని దాని మీద ఆయన ఎక్కడా కూడా ఎంక్వైరీ చేయమని కానీ ఇంకోటి కానీ డిమాండ్ చేయట్లేదు కదా. అదే చెప్పాడు కదా ఎంక్వైరీ. పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాడు కానీ ఆయన డిమాండ్ చేయలేదు కదా. ఆయన నాగరాజు నువ్వు పొరపాటు పడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎంగా ఉన్న స్టేట్లో ఇలా జరిగింది కాబట్టి మీరు దీని మీద కరెక్ట్ ఎంక్వైరీ చెయ్యండి అని డిమాండ్ కాదు, రిక్వెస్ట్ అడిగాడు. తప్ప డిమాండ్ చేసాం, రిక్వెస్ట్ అడిగాడు. ఐఎమ్ సపోర్టింగ్ హిమ్ దో ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ హిమ్. ఉన్నాయి థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు. ఆయన అభిప్రాయం అది. సెంట్రల్ గవర్నమెంట్ వల్ల చాలా రాష్ట్రాలు ఇప్పటికే కమ్యూనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు రైజ్ చేస్తామని చెప్పాడు. దాన్ని నేను సమర్థిస్తున్నాను అనుకోమాకండి, ఆయన భావాన్ని అంతా సమర్థించడంలా. బట్ సీఎంగా ఉన్న నీ రాష్ట్రంలో జరిగితే నువ్వు ఎందుకు హంగామా చేస్తున్నావు, విచారణ జరపచ్చు కదా అన్నాడు. ఐఎమ్ ఆల్సో అగ్రీయింగ్ దాట్. అదే కదా సుప్రీంకోర్టులో నేను సుబ్రహ్మణ్య స్వామి అడిగింది, వైవి సుబ్బారెడ్డి అడిగింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని. నేను మొట్టమొదటి రోజున సిబిఐ ఎంక్వైరీ చేయమని నేను కూడా ట్వీట్ చేశాను. ఎంక్వైరీ మీన్స్ ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ, అంతే కదా. నేను మా అనిల్తో వేసి ఎంక్వైరీ చేస్తానంటే ఏంటిది? మా డిఐతో చేస్తాను, మా సిఐతో చేస్తాను, లేదా నా గన్మ్యాన్తో చేస్తాను. వాట్ ఈస్ దిస్? గతంలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్కి చైర్మన్ ఇచ్చినప్పుడు అతని హిందుత్వం మీద అతని క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాడని చాలా ఆరోపణలు మీ పార్టీ. నేను అనేది ఏంటంటే నాగరాజు, గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి, అది కాదు ఇక్కడ. ఇది చాలా చాలా వైల్డ్ ఎలిగేషన్. ఒకప్పుడు మీకు గుర్తుందా, ఇప్పుడు హోంమంత్రి గారు ఆమెని టీడీ బోర్డు మెంబర్గా వేస్తే ఆమె హిందూ కాదని చెప్తే ఆమె తప్పించారు. జరుగుతూ ఉంటాయి. నేను ఏంటంటే అది అంత పవిత్రంగా భావించేటటువంటి ఒక మతపరమైనటువంటి అంశం. ఆ రోజున చాలా ఆరోపణలు ఉండొచ్చు, ఇవాళ జరుగుతున్న ఆరోపణ నేను అడుగుతుంది రెండు పాయింట్స్. ఆ 2 పాయింట్స్ చుట్టూ తిరుగుదాం. ఏంటది? ఇందాక ఆయన అన్నట్టు మనం ప్రైవేట్ టాక్లో పింక్ డైమండ్ పోయింది కాదని అప్పుడు మీరు చేశారు కదా, ఓహో అప్పుడు పింక్ డైమండ్ పోయిందని మేము చేశాం కాబట్టి ఇప్పుడు నెయ్యిలో ఆవు కొవ్వు ఉందని లేదా జంతువు కొవ్వు ఉందని ప్రచారం చేసి దేశంలో ఉన్నటువంటి భక్తులందరినీ బాధ పెడతామంటావా? దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఎవడు వాడుకుంటే నాశనం అయిపోతాడు సింపుల్గా. ఎవడు వాడుకుంటే అడుగు, నువ్వు కంకులు చేయమాక, మేము వాడుకుంటున్నామని మేము ఒప్పుకోవట్లేదండి. ఎవడు రాజకీయాలకి దేవుణ్ణి వాడుకుంటే వాడు సర్వనాశనం అయిపోతాడు. మా కరుణాకర్ రెడ్డి చెప్పాడు కదా, దీనిలో ఏదైనా తప్పు జరిగితే నెత్తురు గొక్కుకు మా కుటుంబం మొత్తం చచ్చిపోవాలి అని. పెడతారుగా, పెట్టకపోతే వాడి ఉద్యోగం పోద్ది. ఎవడు అక్కడ సిఇఓ డిఐజీని ఎవడు ఉన్నాడు కదా, వాడి ఉద్యోగం పోద్ది. ఇవాళ ఇక్కడ వెళ్ళి ఈయనకి అడిగాడుగా, ఈయనకి అడిగి రాజకీయ విమర్శలు చేశాడుగా, ఆయన మీద కేసు పెట్టరు ఉప ముఖ్యమంత్రి. రేపెళ్ళి నేను మనవి చేస్తున్నా, రేపు 2వ తారీఖున వెళ్తున్నట్టున్నాడు. రేపెళ్ళి తిరుపతిలో ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు రాజకీయ వ్యాఖ్యలు చేశాడని కేసు పెట్టారు కదా, గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు రేపెళ్ళి రాజకీయ వ్యాఖ్యలు చేయకోకుండా వస్తారా? నాకు అనుమానం. రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కేసు పెడతారా? ఈ 2 ప్రశ్నలు. రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా వస్తారా? కరుణాకర్ రెడ్డి ఓ పక్కన పెడదాం, ఈయన ఓ పక్కన పెడదాం. రేపు ఇవాళ కరుణాకర్ రెడ్డి కొండ కింద ఉన్నాడు, వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ కొండ కింద ఉన్నాడు, వెళ్ళాడు. అంతేగా, అక్కడ అమ్మవారు, అక్కడ దైవం వెంకటేశ్వర స్వామి వెళ్ళాడు.
ఆయన అందుబాటులో ఉన్న చోట ఆయనకి వెళ్ళాడు, ఈయన అందుబాటులో ఉన్న చోట ఈయనకి వెళ్ళాడు. ఈయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, కంపేర్, సింపుల్. వెంకటేశ్వర స్వామి అయినా, కనకదుర్గ అయినా, అమ్మవారైనా కంపేర్ చేయండి, పక్కన పెట్టండి ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేశారో. న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, కనీసం దైవం ఉందన్నా ధర్మం ఉండాలి. మీ పోలీసుల ముందు లేకపోవచ్చు, కనీసం దైవం ముందైనా ధర్మం ఉండాలిగా. వెంకటేశ్వర స్వామి ముందైనా ధర్మం ఉండాలి, కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గరైనా ధర్మం ఉండాలి. నువ్వేమో మెట్లు గడిగి మమ్మల్ని అందరినీ దూషించవచ్చు, ఆయన వెళ్ళి కొలంలో స్నానం చేసి రాజకీయం గురించి అసలు మాట్లాడనేకూడదని మాట్లాడకపోయినా తీసుకొచ్చారు. దుర్మార్గం అని చెప్తున్నా. ఓకే.